ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మా బాద్. రబ్బి షహ్లి సద్రి వయశ్శిర్ లి అమ్రి వహ్లుల్ ఉక్దతం మిన్ లిసాని వయఫ్కహు ఖౌలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం అజ్-జుహా సూరా యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము. వివరణలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్స్ కూడా పెట్టండి. ఖురాన్ షరీఫ్లోని 93వ సూరా వజ్-జుహా. ఈ సూరాలో మొత్తం 11 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా మక్కాలో అవతరణ జరిగింది. దీనిలో ఒక రుకు ఉంది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వజ్-జుహా వల్లైలి ఇజా సజా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉదయం వెలుగు ప్రమాణం చేస్తున్నారు. ఇక్కడ అల్లాహ్ ఉదయం కాంతిని ప్రమాణంగా తీసుకుంటున్నారు. ఇది ఆశ, వెలుగు, జీవితం మొదలైన వాటిని సూచిస్తుంది. మా వద్దహ రబ్బుక వమా ఖలా. రాత్రి నిశ్శబ్దంగా కమ్ముకునే సమయంలో ప్రమాణం చేస్తున్నాను. ఉదయం వెలుగు తర్వాత రాత్రి ప్రశాంతంగా వస్తుంది. అంటే జీవనంలో వెలుగు, చీకటి రెండూ అల్లాహ్ నియమాలే. వఅలల్ ఆఖిరతు ఖైరుల్ లక మినల్ ఊలా. నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టలేదు, అసహనము చూపలేదు. దీని వివరణ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై కొంతకాలం వహీ రావడం ఆగిపోయింది. వహీ అంటే దైవ సందేశం. మనం ముందు సూరాలో కూడా తెలుసుకున్నాము. ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్. ఈ సూరా ఈ వహీ వచ్చిన తర్వాత కొంతకాలం వహీ నిలిపివేయబడింది. తర్వాత కాఫిరులు ఈ విధంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అంటున్నారు, నీ ప్రభువు నిన్ను విడిచిపెట్టాడు అని. అప్పుడు ఈ ఆయత్ వచ్చింది, అల్లా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను ద్వేషించడు అని. వలా సౌఫా యూతీక రబ్బుక ఫతర్దా. అర్థం: తర్వాతి లోకం నీకు ఈ లోకం కంటే ఎంతో మంచిది. వివరణ: ఈ ప్రపంచం తాత్కాలికం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి పరలోకంలో ఉన్న మహిమలను గుర్తు చేస్తున్నారు. జన్నత్, షఫాఅత్ మహిమ. అలం యాజిద్క యతీమన్ ఫఆవా. దీని అర్థం: నీ ప్రభువు నీకు ఇస్తాడు, అప్పుడు నీవు సంతోషిస్తావు. అల్లాహ్ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎన్నో బహుమతులు ఇస్తానంటున్నారు. ఇహలోకంలో ప్రవక్త తత్వం, పరలోకంలో జన్నత్లో ఉన్నత స్థానం, ఉమ్మత్కి షఫాఅత్ చేసే హక్కు. ఈ వాక్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చిన గొప్ప శుభవార్తల్లోనిది ఒకటి. వవజదక డాలన్ ఫహదా. దీని అర్థం: అల్లాహ్ నిన్ను అనాథగా కనుగొన్నాడు, అప్పుడు ఆశ్రయం ఇచ్చాడు. దీని వివరణ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందే మరణించారు. తల్లి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్న వయసులో ఉండగానే మరణించారు. అల్లాహ్ ఆయనను సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారి తాత అబూ ముతలిబ్ మరియు బాబాయి అబూ తాలిబ్ వద్ద పెంచాడు. వవాజదక ఆయిలన్ ఫఅగ్నా. దీని అర్థం: నిన్ను తెలియని స్థితిలో కనుగొన్నాడు, అప్పుడు మార్గదర్శనం ఇచ్చాడు. వివరణ: అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వహీ అంటే ప్రకటన పొందే ముందు దైవ జ్ఞానాన్ని తెలియని స్థితిలో ఉండేవారు. అల్లాహ్ ఆయనకు సత్య మార్గంలో నడిపించాడు. సుబ్హానల్లా. ఫఅమ్మల్ యతీమ ఫలా తఖ్హర్. దీని అర్థం: నిన్ను పేదవానిగా కనుగొన్నాడు, ఇప్పుడు అధిక ధనికుడిగా చూశాడు. దీని వివరణ: ప్రారంభంలో ప్రవక్త గారు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా ద్వారా సౌకర్యాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి భార్య ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా గారు. ఆమె మక్కాలో అధిక ధనవంతురాలు, మంచి గుణగణాలు కలిగిన మహిళ. వఅమ్మస్సాయిల ఫలా తన్హర్. దీని అర్థం: కాబట్టి అనాథలను అవమానించొద్దు. వివరణ: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అనాథగా పెరిగారు. అందుకే అల్లాహ్ ఆయనను చెబుతున్నాడు, అనాథలపై కరుణ చూపు మరియు బాధ పెట్టకు అని. వఅమ్మా బినిమతి రబ్బిక ఫహద్దీస్. దీని అర్థం:
భిక్ష అడిగిన వారికి దుర్భాషలాడటం చెయ్యవద్దు. వివరణ: ఏదైనా అవసరంతో ఎవరు అడిగినా వారిని గౌరవంగా చూడాలి. నీ ప్రభువు నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని అనుసరించు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చిన వహీ, ఈమాన్, జ్ఞానం, రక్షణ ఇవన్నీ గుర్తు చేసుకొని కృతజ్ఞతతో జీవించమని ఆదేశం. ఈ సూరా యొక్క సారాంశం: ఈ సూరా అల్లాహ్ ప్రవక్తకు ఒక ఓదార్పును ఇస్తుంది. ఇది మర్చిపోబడిన భావనలో ఉన్న ప్రవక్తకు ధైర్యం ఇచ్చింది. చివరి ఆయతులలో మానవ సేవ, అనాథల పట్ల కరుణ మరియు కృతజ్ఞతతో జీవించమని చూపిస్తుంది. కష్టాలు తర్వాత సుఖాలు ఉంటాయని చూపిస్తుంది. కృతజ్ఞత, సేవ మరియు కరుణ ముస్లింకి ముఖ్యమైన లక్షణమని పదే పదే చెప్తుంది ఖురాన్ షరీఫ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు మంచి పనులు చేస్తూ ఖురాన్ను అర్థవంతంగా చదివే హిదాయత్ను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.